మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ మహయా బ్రహ్మ సార్. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే మొత్తం మీద ఆ కోడలే కారణం అంటారా ఈ విడదీయడానికి కారణం? అంటే మేజర్గా ఏది కారణం అవుతుంది? తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు అంటారా, లేదంటే తల్లిదండ్రులు ఇచ్చే మంచి భవిష్యత్తు అంటారా, మంచి భార్య అంటారా? ఈ మూడట్లో ఏది కారణం అవుతుంది తల్లిదండ్రుల రోడ్డు మీద వదిలేయడానికి? తల్లిదండ్రులు వాస్తవంగా వదిలేయటానికి ఏ వరకు కొడుకుకి ఏమి ఇబ్బంది ఉండదు. వాస్తవం ఏ కొడుకైనా కన్న కొడుకు ఉంటుంది, కొద్దినో ఇంతనో. కోడలు వీళ్ళ వంశం కాదు, వీళ్ళ కన్నపిల్ల కాదు కదా, వాళ్ళకంత ఉండదు ప్రేమ. చెప్పాను కదా, కొందరు 10లో ఒక కోడలు మాత్రమే ఆ రకంగా ఆలోచింది. నేను మా అత్తమ్మ మంచి చూసుకుంటే మా అమ్మ నాన్నలు కూడా మా వదిన వాళ్ళు మరదలు మంచి చూసుకుంటారు అనే భావనతోటి, మంచి ఉద్దేశంతో చూసుకుంటారు. చాలా మందికి ఏంటంటే మా అత్తమ్మ ఆస్తులు ఇచ్చారు, మాకు అడ్డు చెప్పొద్దు, నాకు నా భర్తకు. భర్త మీద ఆజమాయిసి అత్తమ్మ మీద ఆజమాయిసి చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. అంటే మనశ్శాంతి లేక గొడవలు అవుతూ ఉంటాయి. కానీ ఈ ఆస్తులు ఎట్లా సంపాదించరు, ఎంత కష్టపడరు వాళ్ళు అనేది వీళ్ళు అర్థం చేసుకోరు. మాకు ఆస్తులు ఇవ్వాలి, ఇంకా వాళ్ళు ఏజ్ ఉన్నప్పుడే నాకు ఆస్తులు మంచి కోడలు ఉన్నారు, ఆస్తులు మంచి చెప్తే మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అని చాలా గొడవలు చేసే కోడలు కూడా ఉన్నారు. అంటే సార్, ఇప్పుడు ఆస్తులు అనేది ఏ సమయంలో ఇవ్వాలంటారు? కొడుకులకి కానీ కూతుర్లకి కానీ ఇవ్వచ్చు, తప్పులేదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి. ఈ కాలం ఎవరు నమ్మొద్దు అంట నేను. కొడుకు కోడలు అయితే వీళ్ళ తదనంతరం కొన్ని ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నది, ఆస్తులు వీళ్ళు పెట్టుకోవాలి, మిగతా వాళ్ళకి ఇచ్చేయాలి. కనుక ఇన్కమ్ ఉంటేనే వీళ్ళకు. ఇప్పుడు అత్తమ్మ ఉంటారు, ఈమెకు ఆడపడుచులు పిల్లలు మనవాళ్ళు ఈ మనవాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా అడుగుతారు, షాపింగ్కి వెళ్తారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు పెట్టాలి కదా. కొడుకుని కోడలను అడగాలంటే మనసు ఒప్పదు, అద్దామని అడ్డొస్తుంది. ఎవరిని అడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళంతా ఇదే బాధ. కాబట్టి వాళ్ళకు కొంత ఆస్తి ఉంటుంది, వాళ్ళు ఉంచుకోవాలి, మిగతా ఇచ్చే తదనంతరం వీళ్ళనామా రాసి పెట్టవచ్చు. తదనంతరం ఎవరికి వెళ్తుంది? వీళ్ళకే కదా. ఆ రకంగా నష్టం ఏం లేదు వాళ్ళ పేరు ఉన్నంత మాత్రాన. ఇంకా ఏ తల్లిదండ్రులు కూడా ₹1,00,000 వస్తుంది అనుకోండి రెంట్స్, వాళ్ళేం వాడుకుంటారా? వాళ్ళు ఖర్చు పెట్టుకోరు, మళ్ళీ పిల్లలకే కదా, కోడలు కొడుకు, మళ్ళీ మనవాళ్ళకు ఆడపిల్లలు. ఈ కోడలు ఏంటంటే ఆడపడుచులకు రూపాయి ఇవ్వద్దు, ఆడపిల్లలకి ఇవ్వద్దని ఒక జిద్దు మొండితనంతో గొడవలు చేస్తూ ఉంటారు. ఆస్తులు పంచడం తప్పలేదు, కానీ అంతా కొంత సేఫ్టీ వీళ్ళ సైడ్ పెట్టుకోవాలి. అది ఎవరైనా. ఇప్పుడు చూసుకుంటే ప్రతి పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులది. అంటే ప్రతి పిల్లవాడు 18 సంవత్సరాలు దాటే వరకు బాధ్యత తల్లిదండ్రులు వహించాలి యాజ్ ఎ రూల్. వాళ్ళ నార్మల్ గా అయితే ప్రతి తండ్రి బాధ్యత, సాధారణ బాధ్యత అందరూ తీసుకుంటారు. ఇది అది గవర్నమెంట్ రూల్ కూడా ఉంది. అంటే ఒకవేళ 17 ఏళ్ళ లోపు 18 ఏళ్ళ లోపు పిల్లవాడు పట్టించుకోకపోతే తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోవడానికి సంథింగ్ కేసెస్ అంటే సెక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ 60 ఏళ్ళ తర్వాత తల్లిదండ్రులు కూడా ఒక చిన్నపిల్లలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు ఏ విధంగా అంటే సార్, వాళ్ళకి అన్ని తెలిసి ఉన్నా గానీ వాళ్ళు నిస్సాయ స్థితిలో ఉంటారు. వయసు అయిపోతుంటది, ఓపిక ఉండదు, ఇన్కమ్ ఉండదు, శరీరం సహకరించదు. ఇలాంటి సందర్భంలో పిల్లల అవసరం పిల్లల మీద కంప్లీట్ గా ఆధారపడదు. గవర్నమెంట్ లో ఇలాంటి రూల్స్ ఏమి లేవా సార్? తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ళ తర్వాత చూసుకోవాలి అన్న రూల్స్ ఏమి లేవండి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ వేల చట్టాలు తెచ్చినా, 100 చట్టాలు తెచ్చినా ఇవి కాదండి. మానవ ధర్మం, మానవత్వం ముఖ్యం. కన్న తల్లిదండ్రులకు చేయాలని గవర్నమెంట్ చెప్పాలా? ఈడియట్స్కి వీళ్ళకు కన్న తల్లి చూసుకోమని 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో నిన్ను పెంచి పోషిస్తున్నాడు, నీకు అన్ని రకాల ఖర్చు పెడుతున్నాడు, లక్షలు ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళను ఒక్క 15-20 ఏళ్ళు సాకలేవా నువ్వు? నిన్ను పెంచిన ఒక సగం ఏజ్ అన్న వాళ్ళకు, అంతేనా? వాళ్ళు 60-65 వచ్చింది అనుకో, ఇంకా 10-15 ఏళ్ళ కంటే ఎక్కువ, 20 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతుకుతారా అండి మాట? అంటే నీకు 25-30 ఏళ్ళు, నువ్వు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళని చూడలేవా? చూడాలి కదా. ఆ రకంగా అందరూ నువ్వు ఆలోచించాలి. నన్ను ఇంత చేసి నా కొరకు ఇంత ఖర్చు పెట్టిండు, నీకు ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 10% వాళ్ళకి పెట్టలేవా ఖర్చు? అంతేనా? వాళ్ళకి అంతేగా ఎక్కువైతుంది. నువ్వు లక్షలు కాలేజ్ సీట్లు కట్టినాడు, ఫీజులు కట్టినాడు కాదు కదా. వాళ్ళకి తిండి బట్ట కొంత ప్రేమగా చూడడం, అంతే కదా. ఆ దాంట్లో నీకు పెట్టిన దాంట్లో ఒక 10% 5% కూడా కాదు, నేను నా అభిప్రాయ ప్రకారంగా. కాబట్టి నిన్ను 30 ఏళ్ళు పెంచినప్పుడు, పోషించినప్పుడు, నీ పెళ్లి లక్షలు ఖర్చు పెట్టి చేసినప్పుడు నువ్వెందుకు వాళ్ళని చూడవు? ఒక 15-20 ఏళ్ళు వాళ్ళకి పెట్టాలి కదా. దాంట్లో 10% ఖర్చు పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఇది తప్పకుండా ప్రతి మానవుడిన ప్రతి మానవుడు గొప్పలు చెప్తాం, ఓ మా మతం గొప్పది, మా కులం గొప్పది, మా వంశం గొప్పది, నేను ఇట్లా అన్ని చెప్పారు. కానీ తల్లిదండ్రులు గొప్పలు గారా? నువ్వు ఇన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు నిన్ను కన్న తల్లిదండ్రులు గొప్పలు గారా? కాబట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వాడు, తల్లిదండ్రులను మోసం చేసిన వాడు, బాధ పెట్టిన వాడు ఎవ్వడు సంతోషంగా ఉండడు.
రాసి పెట్టుకోండి ఇది. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు ఓకే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, వాళ్ళ సమాజంలో ఎప్పుడు లేని మంచిగా ఉంటారు, సంతోషం. వాళ్ళ సంతోషంగా ఉండేద్దాం. ఒకవేళ తల్లిదండ్రులని బాధ్యత తీసుకోకుండా వదిలేసిన వాళ్ళని ఎలా యాక్షన్ తీసుకొచ్చి ఉంటారు, తల్లిదండ్రులు ఎలా యాక్షన్ తీసుకొచ్చి అంటారు? ఒకవేళ తల్లిదండ్రులకు చాలా మంది నాలాంటి వాళ్ళు, కొందరు పోలీస్ స్టేషన్లా, కొందరు అడ్వకేట్లు చాలా మంది చెప్తారు కానీ వినరు. ఏదైనా ఆస్తి ఉందనుకో, నువ్వు ఆస్తి కనీసం తాకట్టు పెట్టండి, మార్టిగేజ్ చేయండి, ఆ డబ్బుతో మీరు అనుభవించండి. తర్వాత పిల్లలకి వెళ్తుంది కదా, ఆ డబ్బును మార్టిగేజ్ డబ్బులు వాళ్ళు కట్టి ఇల్లును స్వాధీనం చేసుకుంటారు, నీ ప్రాపర్టీని. నీకు నష్టమే ఉంది. వినరు చాలా మంది చెప్తే, అమ్మో ఆస్తి పోతుంది అనుకుంటారు. ఆస్తి ఎక్కడ పోదు, నీ డబ్బులు మీరు ఉన్న రోజులు హాయిగా అనుభవించండి, ఎవరిని ఆశించకుండా అని చెప్తాం మేము. ఎవరు వినరు. ఒకవేళ కొన్ని ఆస్తులు వాళ్ళ పేరు మీద చేస్తారు మీరు, గిఫ్ట్ అవి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాటి మీద కలెక్టర్ ఆర్డీఓకు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి కానీ వినరు పెద్దవాళ్ళు. అమ్మో మా కొడుకు మీద కేసు పెట్టొద్దు అంటారు, ఇట్లా బిడ్డల మీద కేసు పెట్టొద్దు అని. రీసెంట్లీ ఒక విన్నాం, సొంత తల్లి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆమె ఎంఈఓనో ఏదో ఉంది బిడ్డ, ఆమె భర్త రిటైర్డ్ టీచర్. మల్కాజ్గిరిలో రీసెంట్లీ ఒక యూట్యూబ్లో చూసినాం. అది తల్లి ఊరు వెళ్తూ అన్ని బంగారం అంతా తీసుకెళ్ళి 30 తులాల బంగారం ఎంతనో బిడ్డ దగ్గర పెట్టింది. వచ్చే వరకు ఆమె నాకు ఇవ్వలేదు అంటుంది. ఆమె ఘోరంగా ధర్నా చేస్తున్నారు బస్తీ అందరూ, మహిళా సంఘాలు అందరూ. ఏం చేస్తారు, ఇంత దరిద్రమా అండి? పొద్దున్న లేస్తే దేవుని మొక్కుతాం, పూజలు చేస్తాం, ఎక్కడున్నాయి మనం ఇవన్నీ? పవిత్రమైన దేవుని బదలాన్ని చేస్తూ ఉన్నాం కదా. మనం నమ్మే సిగ్గుపడాలి, సమాజం సిగ్గుపడాలి. ఒకటే చెప్తున్నా, వీటన్నిటికీ కోర్టులు పరిష్కారం కాదు, పోలీస్ స్టేషన్లు పరిష్కారం కాదు. కొంత స్థానిక ప్రజలు, స్థానిక బస్తీ సంఘాలు, స్థానిక గ్రామ సంఘాలు, మహిళా సంఘాలు, యువన సంఘాలు 3 ఉంటే అక్కడ ఈ ముగ్గురులో అందరు అన్యాయంకి ఎగబడరు, కొందరు న్యాయంగా ఉంటారు. వీళ్ళు అక్కడ ఈ చర్యలు తీసుకుంటే సెట్ అవుతాయి. ఒక గ్రామంలో అండి, ఒక భర్త చనిపోయిన ఇతంతు పేద మహిళ రైతు ఒక పాస్బుక్ ఇవ్వలేదు, 1 ఎకరం పొలం ఉందని ఎంఆర్ఓ తిప్పుతా ఉంటాడు. వాడెంత పుణ్యాత్ముడో ఇడియట్ చెప్తున్నా కదా. వాడు అంత పాపం ముడగట్టుకుంటూ ఊళ్ళో 10 మంది పోతే ఇవ్వడా అండి? చెప్పండి. అనుకుంటే మనం ఐక్యత కావాలి, మనం ఇట్లా దేశం కొరకు, అది డైలాగులు ఎంత చెప్తామో. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, చైనాలో, అమెరికాలో అన్యాయాలు జరుగుతున్నాయి, మనం నోరు వారేసుకుంటాం. ఇక్కడ అన్యాయం జరిగితే ఎవరు చేస్తున్నారు కదా. ఒక కోడలను అంటిపెట్టిన సంఘటనలు ఉన్నాయి, కోడలు అత్తమామని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భయం ఉండాలంటే సమాజానికి కొంత భయం అవసరం. కాబట్టి ఈ మధ్యలో చట్టాలు కూడా ఎన్నో క్రిమినల్ చట్టాలు మార్చింది సెంట్రల్ గవర్నమెంట్, కానీ అవి ఏం పనికిరావు. నేను అనుకున్నా పనిష్మెంట్లు ఎక్కువ పెంచుతుంది అనుకున్నా, కానీ ఏం లేవు, అప్పట్లోనే ఉన్నాయి. కాకపోతే ఇంగ్లీష్ పోయి హిందీ వెర్షన్ వచ్చింది అంతే. కాబట్టి చట్టాలను చాలా అప్పుడు 100 సంవత్సరాల చట్టాలు, అప్పుడున్న మానవత్వం ఇప్పుడు లేదు కాబట్టి క్రూరత్వం పెరిగింది, ఘోరాలు ఎక్కువైతుంది కాబట్టి దానికి తగ్గట్లు చట్టాలు తయారు చేస్తారు అనుకుని ఏం చేయలేదు. మరి నాకు బాధ అనిపిస్తుంది. ఏం తల్లిదండ్రులను కాపాడడం మన పిల్లల బాధ్యత, పిల్లలను ఎట్లా కాపాడుకుంటూ తల్లిదండ్రులు కాపాడుకునే బాధ్యత కూడా పిల్లలేదని ప్రతి ఒక్కరు గుర్తించాలనేది నేను మనవి చేస్తాను. చట్టాలను ఇన్వారితే ఏం చేస్తాం సార్, మనుషుల మార్పు ఏం చేయలేవు అవన్నీ. అందుకే నేను చట్టాలు, సెక్షన్లు అవి వద్దాను. మనకు అవసరమా? మంచి వాళ్ళకు చట్టాలు ఇవన్నీ అవసరమే లేదు. నేరాలు, చట్టాలు, మానవత్వం చాలు. అవి దొంగలకే అవసరం. ఆ దొంగ పనులు చేసిన, మోసాలు చేస్తాడు, మాట చేస్తాడు, వాడే బాగా చట్టాలు అడ్వకేట్లను సంపాదిస్తూ ఉంటాడు. వీడు సగం అడ్వకేట్ అయింటాడు డిగ్రీ లేకుండా, అన్ని తిరిగి అంటే మోసాలు. ఒకసారి జైలుకు పోయింది అనుకో, ఇంకేమవుతుంది, ఇంకో 10 చేస్తాడు ఎక్కువ. ఇది మనం కంట్రోల్ చేసే లేదు. ఇంకా ఈరోజు భారతదేశంలో పరిస్థితి తలుచుకుంటే బాధ ఉంది. ఎక్కడ చూడు కల్తీ, ఏ దాంట్లో కల్తీ లేదా చెప్పండి. ఈరోజు మొత్తం ప్రపంచం, ఒక భారతదేశం అంతా అన్ని ఆయిల్, నూనె, ఇవి పాల డబ్బాలు కానీ, బిస్కెట్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమలో కూడా కల్తీ. అదే తల్లిదండ్రుల ఆస్తుల కొరకే అదే ప్రతి ఒక్కటి ఇది కాదని లేదు. తల్లిదండ్రుల మీద ప్రేమ అట్లే ఉంది, భార్య భర్తల ప్రేమ కలుషితమైంది. అన్ని ఎక్కడ చూడు అవసరం కొరకు, డబ్బు కొరకే, అవసరం కొరకు గత్యంతరం లేక అడ్జస్ట్ అవుతున్నారు. నా అభిప్రాయంలో, నా రీసెర్చ్లో ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో చెప్తాను, పల్లెటూరులో తక్కువ ఉంది ఇది, ఈ నగరాల్లోనే ఎక్కువ ఉంది. 100కి 75 నుంచి 80% మంది భార్యాభర్తలు ప్రేమతోటి సంసారాలు చేస్తలేదు, జీవితాలలో ఓన్లీ అవసరం కొరకు, గత్యంతరం లేక, తప్పని పరిస్థితిలో. అంత ఘోరం ఉంది అన్నట్లు. అన్నిట్లో ప్రేమ కలుషితం అయిపోయింది. ఎక్కడ చూడు సమాజం అంతా ఒక అంటే పొల్యూటెడ్ అయ్యి నడుస్తూ ఉంది. నేను ఇంకా దేశం ఎక్కడ పోతుందేమో. ఇక్కడ మనం ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టి మన జీవన విధానాన్ని, మన అవసరాలు, మన పిల్లల విద్య, వైద్యం ఇవన్నీ పక్కటి కులాలు, మతాలు రెచ్చగొడుతూ
చాలా ఘోరంగా ఈరోజు సమాజం నాశనం అవుతుంది. అది నేను యాక్సెప్ట్ చేయను దానికి. మన కుటుంబం నుంచి మనం మంచిగా ఉంటే అందరూ బాగుంటారు. Yes. అందుకే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ నేషన్ అని చెప్తా ఉంటాను నేను అవును సార్. ప్రతి ఒక్కరికి కూడా నేను. కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది. అంతే, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది కదా. అట్లా ఆ రకంగా అందరు తయారు కావాలి. ఈ కల్మషాలు తీసేయండి. మీరు ఒక భక్తులు ఉంటారు, మంచి భక్తులు, దేవుళ్ళు అయ్యప్ప మాలేస్తారు, ఇంకా ఆంజనేయ స్వామి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా తప్పులు మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంటుంది. అవును సార్. వాళ్ళు నిజాలు సమాజానికి మీరు కల్మషం లేని నిజాలు చెప్పండి, నిజాన్ని మాట్లాడండి. ఆ భక్తికి భగవంతుని పవిత్రతను కాపాడిన వాళ్ళు అవుతాం. అపవిత్రం చేస్తే భగవంతుని పేరు ఏముంటుంది? తప్పు మాట్లాడిన ఆ భగవంతుడు దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. అది దేవుళ్ళది ఏంది? మీ ఇంటి వరకే మీరు పూజలు చేసుకోండి, మంచిగా ప్రశాంతంగా ఉండని ఇంటి వరకే. కానీ నీకు 10,000 తెచ్చాడు దేవుడు, 10 లక్షల రూపాయలు తెచ్చాడు. ఆ విషయంలో దేవుళ్ళని ముందుకు తీసుకురావద్దు దయచేసి. అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మన ప్రవర్తన, మన కష్టం, మన స్వయం కృషి, మన ప్లానింగ్, దాన్ని మనం ఆర్థికంగా డెవలప్ అవుతూ ఉంటాం. ఇంకా ఎవరు సలహాలు తీసుకుంటాం కావాల్సి. ఇది జీవన విధానంలో మనం ముందుకెళ్లాల్సింది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. మాకు తెలుసుకుంటారనుకుంటున్నాను ప్రతి తల్లిదండ్రి పిల్లలతో ఎలా మెలగాలో, అండ్ ప్రతి పిల్లలు కూడా తెలుసుకుంటారనుకుంటున్నాను తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలని చెప్పేసి. ఈ తరం వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్లో మనం పిల్లలు కూడా ఇలా చేస్తారు, మనం ఏది చూపిస్తున్నాం వాళ్ళకి వాళ్ళు కూడా అదే చేస్తారండి. వాళ్ళు తెలుసుకోవట్లా. ఈ ఇంటర్వ్యూ చూసి ఒక్కరైనా మారితే మన జన్మధన్యం అయినట్లు అనుకుంటా. థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రులను చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.